వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఒకప్పుడు చాలా కష్టంగా గెలిచిన నియోజకవర్గం ఇప్పుడు భారీ మెజారిటీని ఇస్తుంది. అసలు ఈ 5 ఏళ్లలో గుంటూరు పశ్చిమలో ఏం మారింది? ప్రజల నమ్మకమా, అభివృద్ధి ప్రభావమా, కూటమి వ్యూహమా, లేక వైఎస్ఆర్సీపీ తన బలాన్ని కోల్పోయిందా? ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే 2029లో ఈ ఆధిపత్యం కొనసాగుతుందా, లేక మరోసారి గుంటూరు పశ్చిమ రాజకీయ సంచలనానికి వేదిక కానుందా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా ఈ నియోజకవర్గం ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. గుంటూరు పశ్చిమ పూర్తిగా పట్టణ నియోజకవర్గం. వ్యాపార కేంద్రాలు, మధ్యతరగతి కాలనీలు, కొత్త అపార్ట్మెంట్లు, విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న మధ్య తరహా వ్యాపారులు ఇక్కడి రాజకీయాల్ని ప్రభావితం చేస్తారు. అందుకే ఇక్కడ కేవలం కుల సమీకరణాలు మాత్రమే కాదు, నగరాభివృద్ధి, ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజీ, ఉపాధి వంటి అంశాలు కూడా ఎన్నికల ఫలితాన్ని మార్చగలరు. 2019 ఎన్నికలు గుంటూరు పశ్చిమలో చాలా ఉత్కంఠగా జరిగాయి. టీడీపీ తరపున మద్దాలి గిరిధర్రావు గారు, వైఎస్ఆర్సీపీ తరపున చంద్రగిరి యేసురత్నం గారు పోటీ చేశారు. చివరికి టీడీపీ కేవలం 4289 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. అంటే ఇది టీడీపీ గెలిచినా ఎప్పుడైనా మారిపోయే స్వింగ్ నియోజకవర్గంగా అప్పుడే కనిపించింది. కానీ 2024 ఎన్నికలు పూర్తి రాజకీయ చిత్రాన్నే మార్చేశాయి. టీడీపీ తరపున గల్లా మాధవి గారు, వైఎస్ఆర్సీపీ తరపున విడదల రజనీ గారు పోటీ చేశారు. ఈసారి టీడీపీ కేవలం గెలవడం మాత్రమే కాదు, రికార్డు స్థాయిలో 51,150 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2019తో పోలిస్తే టీడీపీకి 44,000కు పైగా అదనపు ఓట్లు వచ్చాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఓట్లు కొంత తగ్గాయి. అంటే ఇది సాధారణ విజయం కాదు, స్పష్టమైన రాజకీయ స్వింగ్. ప్రస్తుతం గుంటూరు పశ్చిమలో టీడీపీ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ప్రధాన నాయకురాలుగా కొనసాగుతున్నారు. పార్టీ క్యాడర్, కూటమి మద్దతు, వ్యాపార వర్గాల ఆదరణ టీడీపీకి బలాన్నిస్తున్న అంశాలు. వైఎస్ఆర్సీపీ వైపు మాజీ మంత్రి విడుదల రజనీ గారు ప్రధాన నాయకురాలు. పార్టీకి ఇంకా కొన్ని కార్మిక వర్గాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కొన్ని బీసీ, ఎస్సీ, మైనార్టీ ప్రాంతాల్లో మద్దతు కొనసాగుతుంది. కానీ 2024 తర్వాత పార్టీ తిరిగి పట్టణ ఓటర్ల విశ్వాసాన్ని ఎలా పొందుతుంది అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇక టీడీపీ ప్రధాన బలాల విషయానికి వస్తే బలమైన పార్టీ క్యాడర్, కూటమి ఓట్ల సమీకరణ, పట్టణ మధ్యతరగతి వ్యాపార వర్గాల్లో మంచి ఆదరణ, కొత్త కాలనీలో పెరిగిన మద్దతు, 2024లో వచ్చిన భారీ మెజారిటీ పార్టీకి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అయితే టీడీపీకి సవాళ్లు కూడా కొన్ని ఉన్నాయి. ప్రజల అంచనాలు ఇప్పుడు చాలా ఎక్కువ. అభివృద్ధి పనులు ఆలస్యమైతే ప్రభావం పడే అవకాశం ఉంది. స్థానిక సమస్యలు, ట్రాఫిక్, డ్రైనేజీ, మౌలిక వసతులు ఇవన్నీ 2029లో ప్రశ్నలుగా మారొచ్చు. వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ కొన్ని కీలక బలాలున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కార్మిక వర్గాలు, కొన్ని బీసీ, ఎస్సీ, మైనార్టీ ప్రాంతాల్లో స్థిరమైన మద్దతు, స్థానిక స్థాయిలో కొన్ని నాయకులు పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే 2024 భారీ ఓటమి తర్వాత పార్టీకి పునర్వ్యవస్థీకరణ అవసరమైంది. పట్టణ మధ్యతరగతి ఓటర్లని తిరిగి ఆకర్షించాలి, సంస్థాగత బలం మరింత పెంచుకోవాలి. అప్పుడే టీడీపీకి గట్టి పోటీ ఇవ్వగలదు. 2029లో ఎన్నికని ఏ అంశాలు నిర్ణయిస్తాయో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది పట్టణాభివృద్ధి, రెండోది ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజీ, మూడోది ఉపాధి అవకాశాలు, నాలుగోది ఎమ్మెల్యే పనితీరు, ఐదోది అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, ఇంకా బీసీ వర్గాలు, పట్టణ మధ్యతరగతి, యువత, మొదటిసారి ఓటర్లు. ఈ 4 వర్గాలు 2029 ఫలితాన్ని బలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గుంటూరు పశ్చిమలో టీడీపీ బలమైన స్థితిలో కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ మాత్రం తన సంస్థాగత బలాన్ని మళ్లీ పునర్నిర్మించుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఒకే ఒక స్థానిక సమస్య లేదా రాజకీయ పరిణామం కూడా పరిస్థితులను మార్చివేయగలదు. మా విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. కానీ 2029 ఎన్నికలు ఇప్పుడే ఖరారయ్యాయని చెప్పలేము. ప్రభుత్వ పనితీరు, స్థానిక సమస్యలు, అభ్యర్థుల ఎంపిక, కూటముల పరిస్థితి, ఈ 4 అంశాలే చివరికి ప్రజల తీర్పును నిర్ణయించే అవకాశం ఉంది. ఒక కీలక విషయం ఏంటంటే గుంటూరు పశ్చిమ పూర్తిగా పట్టణ నియోజకవర్గం. ఇక్కడ భావోద్వేగాల కంటే ప్రజల రోజువారీ జీవితం, అభివృద్ధి, మౌలిక వసతులు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే 2029 ఎన్నికల్లో ప్రతి ఓటు అభివృద్ధిపై ప్రజల తీర్పుగా మారే అవకాశం ఉంది.
మరి మీ అభిప్రాయం ఏంటి? 2029లో గుంటూరు పశ్చిమలో టీడీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ బలమైన కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ ఎనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.